వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎండిన చేపలతోటి చింత చిగురు చారు పెట్టబోతాను. ఇప్పుడు అలా పట్టే ఐటమ్స్ మీకు చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఎండిన చేపలను కొంచెం వేపుకుందాం. లైట్గా వేపుకుందాం. ఇప్పుడు చింతపండు తీసుకుందాం. ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుందాం. ఒక టమాటా తీసుకుందాం. నేను ముందే కోసి పెట్టిన. ఒక ఉల్లిగడ్డ తీసుకుందాం. ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, పట్టిన పొడి, కారం, చింత చిగురు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇవి కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి మనం కొంచెం నానబెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాలు అట్లా నానబెట్టుకొని మనకు ఇట్లా ఒత్తితే మనకు మెత్తగా అయ్యేటట్టు ముందే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఒక పావు గంట సేపట్ల మనం ఆ పని చేసుకునే వరకు నానిపోతాయి. అప్పుడు మనం చారు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చింత చిగురు అనే ఏం కాదు, ఏదైనా కానీ మనం వట్టిగా చారు పెట్టైనా కానీ మనం వండుకోవచ్చు. వట్టి చేపలు అవి చింత చిగురు లేదు, మనం వట్టి చేపలు ఎట్లా వండుకోవాలని చూతా ఇబ్బంది ఏమి లేదు. మనం వట్టిగా చూతా చారు పెట్టుకొని వండుకోవచ్చు. మీకు అది చూపెట్టడానికి చూపెట్టిన. నేను ముందే నానబెట్టుకున్నా వాటి మెత్తగా అయిపోయినాయి. ముందు నానబెట్టుకున్న వాటి మన కొత్త చూడు ముక్క. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. ఒక స్పూను అల్లం వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. వట్టి చేపలు ఇప్పుడు నేను కడిగేసుకున్నాను. మనం సాల్ట్ వేసుకొని కడిగేసుకుంటే చాలా మెత్తగా నానిపోయింది. టమాటా వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం కారం వేసుకుందాం. నేను ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటాను. మనం ఏంటంటే సూపును బట్టి మనం కారం వేసుకుందాం. నేను 2 స్పూన్లు వేసుకుందాం. కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ వేస్తాను. నేను దొడ్డు సాల్టే వాడతాను కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటాను. మనకు తక్కువ అనిపిస్తే మనం మళ్ళీ తర్వాతనైనా వేసుకోవచ్చు. చింతపులుసు వేసుకుందాం. ఇప్పుడు చింతపులుసు పోసుకుందాం అండి. చింతపులుసు పోసుకొని కలిపేసుకుందాం. ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మెంతి పొడి వేసుకుందాం.
ఒక స్పూను మెంతి పొడి వేసుకుందాం, ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కలిపేసుకుందాం అంతా. కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకుందామండి. చింత చిగురు వేసుకొని కలిపేసుకుందాం. ఈ వట్టి చేపల్లో చింత చిగురు చారు మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. కంపల్సరీ నచ్చుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్.